ఉండాలి. మీ మాట తీరును బట్టి మీరు క్రైస్తవులా అన్నాను. ఒకసారి మేము బస్సులో, వాళ్ళు చిన్నపిల్లలు బస్సులో వస్తూ ఉన్నాను. వానికి 5 ఏళ్ళు ఉన్నాయి, 6 ఏళ్ళు ఏమున్నాయి. బస్సులో వస్తాను. బస్సులో వస్తా అంటే మాకిద్దరికి ఫుల్ టికెట్ కొట్టి హాఫ్ టికెట్ ఒకటి అన్నా. ఎవరికి? నా కొడుకు. ఏమంటే కండక్టర్ ఏమన్నాడంటే మీరు క్రిస్టియన్సా సార్ అన్నాడు. ఎందుకు? 7 ఏళ్ళు ఉండేవాళ్ళు కూడా 5 ఏళ్ళు అని చెప్తూ ఉంటారంట. టికెట్ కొట్టకూడదండి. 7 ఏళ్ళు నీకు 5 సార్ 4 సార్ అంటారు. వాళ్ళు ఒప్పుకోరండి. టికెట్ కొట్టాల, టికెట్ పోతుందండి, హాఫ్ టికెట్ కొట్టకూడదండి. వాడు ఒకే మాట అన్నాడు. 2 ఫుల్ టికెట్లు, ఒక హాఫ్ టికెట్ అండి. ఇలా నిలబెడితే వాళ్ళు పొట్టిగా ఉన్నారు. చూసి మీరు క్రిస్టియన్సా సార్ అన్నాడు. అవునండి. ఎట్ట కనుక్కున్నాడు చెప్పండి? ఎట్ట కనుక్కున్నాడు? పద్ధతులు బట్టి. ఇక్కడ టెంట్స్ పక్కన అంగడి ఉన్నది. టెంట్స్ పక్కన నేను 100 రూపాయలు ఇచ్చిన. 70 రూపాయలకు వస్తువులు తీసుకున్నా. 430 రూపాయలు ఇచ్చింది. ఎంత ఇచ్చింది? నేనెంత ఏ నోట్ ఇచ్చినా? నేను 500 నోట్ ఇచ్చినాను అనుకొని ఆయన 430 ఇచ్చింది. నేను ఇచ్చింది ఎంత? 100 రూపాయలే. నాకు రావాల్సింది ఎంత? 30 రావాల. 400 మళ్ళీ ఎన్నికి ఇచ్చిన. ఆయన మనింది మీరు క్రిస్టియన్స్ సార్ అండి. ఏంది ఇది? ఎక్కడ జరుగుతుంది? నాకేం లాభమే కదా 430. ఎందుకు? ఏం జరిగిందంటావు? దేవుని ప్రియ సంగమం, నువ్వు క్రీస్తును ధరించుకుంటే నిన్ను కనిపెడతారు వాళ్ళు. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ వేషధారణ. కాబట్టి నీ వేషధారణ కూడా ఎలాగ ఉండాలా? మర్యాద తగినగా ఉండాలా. వికారంగా మన వేషాలు వేసుకోకూడదు. ఏ బట్టలు అంటే ఆ బట్టలు వికారంగా మనం ఉండకూడదు. ఒక గౌరవప్రదమైన బట్టలుగా ఉండాలి. గౌరవంగా కలిగించాలి. నిన్ను చూస్తానే వీళ్ళు మర్యాదస్తులన్నిట్టుగా ఉండాలి. చిల్లరగా డ్రెస్సులు వేసుకోకూడదు. నిన్న వాట్సాప్లో చూసిన 60,000 అంట. మొత్తం చినిగిపోయినది డ్రెస్. నిన్ననే నాకు ఎవరో పంపిస్తే 60,000 అంట డ్రెస్. ఏం చేసి అంతా చినిగిపోయిన దారాలు ఏలాడుతుంది. అది 60,000 అంట ఆ టీషర్ట్. ఎందుకు? నాకు అర్థమే కాల. దేవుని ప్రియ సంఘం, నీ వేషధారణ కూడా నిన్ను క్రైస్తవుడిగా చూపిస్తా.